బిగ్ బాస్ లో ఇప్పటి వరకు జరగలేనటువంటి నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ సీజన్ 8 లో పెట్టాడనే చెప్పాలి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదండోయ్. ఏదేమైనా సరే హౌస్ లోకి వచ్చిన ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ అయితే రెచ్చిపోయారనే చెప్పాలి. ముఖ్యంగా సోనియా వర్సెస్ నిఖిల్ అన్నట్టు చాలా పెద్ద గొడవ జరిగింది. ఒకానొక టైంలో ఏకంగా సోనియా నిఖిల్ మీద చేసిన ఆరోపణ ఏంటంటే, నువ్వు కావాలనే నన్ను టార్గెట్ చేసి నీకు సింపతి క్రియేట్ చేసుకొని నన్ను బ్లయం చేశావంటూ సోనియా పెద్ద స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. అసలు విషయానికి వస్తే సోనియాయే ఎప్పుడు నిఖిల్తో సరసాలాడేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక విషయం పక్కన పెడితే బేబక్కకి అలాగే పృథ్వీకి చాలా పెద్ద గొడవ జరిగింది. ఎప్పుడు చూసినా పృథ్వీ నువ్వు విష్ణుప్రియ వెనకాల తిరగడం తప్ప నువ్వు గేమ్ ఆడింది లేదంటూ బేబక్క అయితే నామినేషన్ చేసింది. ఇక నైనిక ఏకంగా నబిల్ అయితే నువ్వు ఒక ఒసరవెల్లి లాంటోడు అని నువ్వు మాస్క్ తీసి గేమ్ ఆడాలి అంటూ నీ గేమ్ పెద్ద ఫైర్ లేదంటూ రెచ్చిపోయింది. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ రెచ్చిపోవడానికి రీజన్ ఒకటి ఉంది. ఎందుకంటే వాళ్ళ హౌస్ లో కొనసాగరు. ఇక ఎలిమినేషన్ చేసి బయటకు వెళ్ళాలి కాబట్టి ఒక విధంగా రివెంజ్ తీర్చుకున్నారనే చెప్పాలి లోపలున్న హౌస్ మేట్స్ కి. మరి మొత్తానికి ఈ వారం నామినేషన్స్ లోకి ఎంతమంది వచ్చారంటే 7 మంది వచ్చారు. ఆ 7 మందిలో ఎవరెవరు అంటే గనక నిఖిల్, యష్మి, ప్రేరణ, పృథ్వీ, నబిల్, రోహిణి, విష్ణుప్రియ. మరి వీళ్ళలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తారనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే బిగ్ బాస్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని లోపలికి పంపించి లోపలున్న కంటెస్టెంట్స్ని నామినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని భావిస్తున్నారనేది, ఈ నామినేషన్ ప్రక్రియ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.